గంగానదికి ఒకవైపు మాత్రమే మనం స్నానం చేస్తున్నాం, దర్శనాలు చేసుకుంటున్నాం, మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నాం. కానీ నదిని దాటి ఆవలి వైపు కూడా వెళ్ళి అటువైపు నుంచి కూడా స్నానం చేసిన ఆనందాన్ని మనం ఈరోజు అనుభవించామని చెప్తూ, ఇద్దరు వధానవరులట అద్దరినిద్దరి లహరుల అమరగ రాసిన్ ముద్దుగా ప్రాస్నికులడుగగా ముద్దై కవిత్వ ఝరులను ముదముగ సాగన్. ఇక్కడ ముద్దయి అంటే కేవలం ముద్దుగానే కాదు, ముద్దలో తడిసి ముద్దయి. ఎందుకంటే నదిని దాటి అవతల కూడా పోయినారు కాబట్టి ఈ ఇద్దరి అద్దరికి సంబంధించిన అవధానుల యొక్క కవిత్వ ఝరిలో మునిగారని ముద్దయినారని భావిస్తూ ఈ పద్యసుమాన్ని సభకు సమర్పిస్తున్నారు అధ్యక్షుల వారు. అంగీకరించండి, ఆనందించండి.